స్టైల్లో హనుమంతుడి దేవుడిని ఎలా చేసుకుంటారో ఈ ఎపిసోడ్లో చూసేద్దామా. హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ ఎపిసోడ్లో ఏంటి అనంటే హనుమంతుడి దేవుడిని కర్ణాటక స్టైల్లో ఎలా చేసుకుంటారనేది చూపిస్తానన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. దేవుణ్ణి చేసే ముందు రోజే పంతులు వారి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట పడిపావు ఇవ్వడానికి. అసలు పడిపావు అంటే ఏంటి అక్కి అనంటే, మనము బొబ్బట్లు చేసుకోవడానికి, రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి, నైవేద్యం చేసుకోవడానికి ఏవైతే సరుకులు కావాలో అవన్నీ సరుకులు ముందు రోజే పంతులు వారికి ఇచ్చేసి వచ్చామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ చేతులపైగా నైవేద్యం చేసి దేవుడికి సమర్పిస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆ రోజు సాటర్డే కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్సే పూజ చేసేస్తారు. సో పూజ చేసేటప్పుడు దేవుడికి సింధూరం పూస్తారు కదా హనుమంతుని దేవుడికి. సో నెయ్యి అండ్ సింధూరం ఇచ్చేసి వచ్చామన్నమాట. సో దట్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసి పూజ చేసుకునేటప్పుడు ఆ సింధూరం పూసి అండ్ నైవేద్యం పెట్టి పూజ చేస్తారు అని చెప్పేసి మేము వెళ్ళేసరికి లేట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అందరు ఫ్యామిలీ టుగెదర్ అయ్యి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వాళ్ళు ఎర్లీ మార్నింగ్స్ చేసేస్తారు కాబట్టి మేము ముందు రోజే ఇచ్చాము అండ్ ముందు రోజే ఇవ్వాలి కూడా. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ చేతులపైగానే చెయ్యాలి అది అనేసి కాన్సెప్ట్ అనమాట. అక్కడ ట్రెడిషన్ అది. సో ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇక్కడ మా డాడీ ఇన్ బిట్వీన్ ఆపేసి నాకు అక్కడ మా పొలాన్ని చూపిస్తుంది అనమాట. ఇదంతా మన పొలము అని చెప్పేసి. ఐ డోంట్ నో మా పొలం ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడు వరకు నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నా. ఇక్కడ నాకు పొలం ఉన్నట్టు మాది కూడా తెలియదు అనమాట. సో ఐ జస్ట్ రికార్డెడ్ ఇట్ అనమాట. చాలా మంచిగా అనిపించింది వీవ్ అదంతా. సో మా డాడీ ఎక్కడెక్కడ ఏంటి అనేసి చెప్తున్నారనమాట. నాకు ఇవంతా ఏం తెలియదు ఇప్పుడు దాకా. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ సైట్ని, ఐ మీన్ ఈ పొలాన్ని ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇక్కడ ఈ పొలం ఏం చెయ్యట్లేదు అనమాట నార్మల్గా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి ఇవి కుండలు ఇలా తెచ్చి వీటిని ఇంట్లో పూజ చేసి పెడతారనమాట. 1 అవర్ బిఫోర్, వెళ్ళే 1 అవర్ బిఫోర్ అలా పూజ చేసి పెడతారనమాట. సో ఆ పూజ చేసేసుకున్నాను అనమాట. ఆ పూజ చేసేసుకున్న తర్వాతకి ఇక్కడ ఏంటంటే గడపకి పూజ చేసుకుంటున్నాము. గడపకు పూజ చేసుకోవాలి కాబట్టి గడపకు పూజ చేసుకుంటున్నా. నేను చాలా స్పీడ్గా చేసేసుకుంటున్నా పూజలు. అంత రికార్డ్ చేయలేదు. గడప పూజ అంతా చేయడం అన్ని గడపలకు చేసుకున్నా అనమాట. అదంతా రికార్డ్ చేయలేదు. గ్లిమ్సిమ్స్ అక్కడక్కడ రికార్డ్ చేసినవి పెడుతున్నా. అండ్ నేను గడప పూజ చాలా సింపుల్గా చేసుకున్నా అనమాట. వీడియో ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు. వీఆర్ సో సారీ. లైక్ కజిన్ రికార్డ్ చేసింది, కొంచెం హ్యాండ్ అడ్డొచ్చేసింది. అండ్ గడపకి సింపుల్గా పూజ చేసుకున్నా. ఫాస్ట్గా పూజ చేసుకోవాలన్నమాట. నేను ఏంటంటే నాకు నెక్స్ట్ పూజ, ఇంట్లో పూజ కూడా చేసుకోవాలన్నమాట. ఇది పూజ చేసుకోగానే చాలా సింపుల్ డిజైన్ వేసుకుంటున్నా నేను. నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. బ్యూటిఫుల్ డిజైన్స్ వేస్తాను అనమాట గడప పైన. సో అప్కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా మీకు నేను ఎలా డిజైన్ చేసుకుంటా ఏంటి అనేది చూపిస్తాను. అండ్ నేను సమ్వేర్ ఎక్కడో చదివాను అండ్ చూశాను, విన్నాను కూడా. లైక్ గడపకి పూజ చేసేటప్పుడు ఇంటి ఆడపిల్ల లోపల కూర్చొని పూజ చేయాలి అనేసి, అందుకే చేస్తున్నా. ఇది నిజమా కాదా అనేది నాకు కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే. ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ అబౌట్ ఇట్ అనమాట. సో కంప్లీట్ చేసేసుకొని అలా దర్శించుకున్న గడపని దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి పూజ చేసేసుకున్నా అనమాట. యాజ్ యూజువల్గా మామిడిపండు ఇంట్లో ఉంటే మామిడిపండు పెట్టేసి సింపుల్గా క్విక్గా పూజ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ అంతా షిఫ్ట్ చేశారనమాట. అక్కడ అడవిలో వెలిసాడు హనుమంతుడు. సో అక్కడ ఏం అవైలబుల్గా ఉండవు, అన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాలి. సో తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అలా ఆటోలో. అవన్నీ ఆటోలోకి ఎక్కించిన తర్వాతకి ఇక్కడ మేము కుండకు పూజ చేసుకున్నాం కదా, ఆ కుండలు ఇలా మోసుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. మమ్మీ హారతెల పట్టుకుంది అండ్ బాబాయ్ వాళ్ళు దాన్ని అన్నయ్య ఇంకా బాబాయ్ ఇద్దరు కుండలు మోసుకున్నారనమాట. మమ్మీ హారతెలు పట్టుకొని ఏంటంటే డప్పులు తీసుకొని ఇలా డప్పు కొట్టుకుంటూ తీసుకొని ప్రతి ఒక్క గ్రామ దేవతకి వెళ్ళి పూజ చేయాలన్నమాట. సో
కుండలు బాబాయ్ అన్నయ్య మోసుకొనే ఉంటారు. మమ్మీ హారతలు పట్టుకుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మా ఊర్లో గ్రామ దేవతలు ఉన్నారో అక్కడంతా వెళ్ళి పూజ చేయాలన్నమాట. ఏంటి ఇది రాయికి ఇలా పూజ చేస్తున్నారు అని అనుకోకండి. ఇవి పాదాలు అన్నమాట, గ్రామ దేవత పాదాలు అన్నమాట. అవి ఒక పాదాలు అండ్ అవి ఒక దేవి పాదాలు అండ్ ఇవి ఒక దేవి పాదాలు. అవి రెండు దేవి పాదాలకి పూజ చేసుకొని ఇక్కడ మారెమవ్వ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా మేము ఏంటంటే లోపల గుడిలో కాకుండా ఎదురు పాదాల దగ్గర పూజ చేసుకోవాలన్నమాట. అక్కడ 7-8 అయ్యేసరికి ఎండ వచ్చేస్తుంది చాలా ఎండగా ఉందని చెప్పేసి నేను నా దుప్పట నేనే ఇలా కప్పుకొని ఐఎమ్ జస్ట్ ఏమంటారు సేఫ్టీ కోసం ఏంటంటే డీహైడ్రేట్ అయిపోకూడదు అనేసి చాలా కేర్ తీసుకున్నాను ఆ రోజు. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము అలా ఆటోలో కూర్చొని మా కజిన్స్ అందరము తాతయ్యతో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అవి ఈవెనంతా ఆటో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అండ్ నా చేతిలో కొబ్బరికాయ పట్టుకొని ఉన్న దో ఐ సాట్ కార్నర్ ఐ మీన్ ఇన్ బిట్వీన్ దేవి దగ్గర ఆపి ఇక్కడ తాయమ్మవ్వ దగ్గర ఆపి కొబ్బరికాయ ఇవ్వాలని చెప్పారనమాట తాతయ్య. ఇంకా తాతయ్య చేతుల పైగా కొబ్బరికాయ ఇచ్చేశారు ఆ దేవికి. అండ్ ఆఫ్టర్ దట్ వి అగైన్ స్టార్టెడ్ బ్యాక్. అండ్ అక్కడ తర్వాతకి ఏంటంటే ఇక్కడ మా ఇంటి దేవుడు బనదేశ్వరుడు, ఆ బనదేశ్వరుడికి కూడా కొబ్బరికాయ ఇవ్వాలి అని చెప్పేసి నేను తాతయ్య అమ్మ అందరం దిగేసి కొబ్బరికాయ ఇవ్వడానికి వచ్చేసామన్నమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ ఇచ్చేసి వచ్చానన్నమాట. లైక్ ఈ టెంపుల్కి మాకు చాలా అంటే చాలా 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 కనెక్షన్ ఉంది. లైక్ చాలా నిష్టగా పూజిస్తాము మేము ఈ దేవుడిని. ఈ దేవుడు మా ఇంటి దేవుడు అనమాట. అప్కమింగ్ నేను వ్లాగ్స్ పెడతాను కదా, అప్పుడు నవంబర్లో డిసెంబర్లో జాతర అవుతుంది, చూపిస్తాను. అండ్ వడిలో నాకు పూలు ఇచ్చారు. శివయ్య వెలిసిన శివయ్య అంటే రాయిలో వెలిసిన శివయ్య. అక్కడ ఆ శివయ్యకి ఇలా టెంపుల్ కట్టించానమాట. ఆ శివయ్య పైన ఉన్న ఫ్లవర్స్ నా ఒడిలో వేశారు. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ ఆన్ దట్ డే అనమాట, ఫ్లవర్స్ వేసిన తర్వాతకి. అండ్ ఇక్కడ అదంతా టెంపుల్ అనమాట. ఇక్కడ అంత రష్ లేదు ఈరోజు, బట్ నవంబర్ డిసెంబర్లో జాతర అవుతుంది, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ జాతర అవుతుంది, అది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మొత్తం అడవి ఉందన్నమాట, నార్మల్గా లేదు. వే అనేది మొత్తం గుంతలుగా ఉంది. అడవిలో వెలిసాడనమాట ఈ హనుమంతుడు. ఆ హనుమంతుడు అడవిలో వెలిసిన హనుమంతుడికి టెంపుల్, చిన్నగా ఒక టెంపుల్ కట్టారనమాట ఊరి ప్రజలందరూ కలిసి. సో ఆ టెంపుల్లో మేము దేవుణ్ణి చేసుకుంటున్నాము. ఈ దేవుడు మా ఇంటి దేవుడు అనమాట. సో అందుకే చేసుకుంటున్నాము. ఇక్కడ కట్టెల పొయ్యి పైన చెయ్యాలి, కుండల్లో చెయ్యాలి వంట. అండ్ ఇక్కడ నుంచి మేము గోంగూర పప్పు అన్నం తీసుకొని వెళ్ళాము. ఆ వంటలు అయిపోయే వరకు ఉండరు, అందరు తినాలి, లంచ్ టైం అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అమ్మమ్మ స్టార్ట్ చేసేసింది అనమాట. పప్పు బెల్లం వేసి ఉడకబెడతారు కదా పూర్ణం చేయడానికి బొబ్బట్లకి. అండ్ రైస్ కూడా ఒక సైడ్ పెట్టేశారు. ఆ రైస్ అదంతా పెట్టిన తర్వాతకి అదే కుండలో ఏదైతే కుండలో పప్పు ఉడకబెడుతున్నారో ఆ కుండలో తర్వాతకి పూర్ణం చేసే మూమెంట్లో అదంతా తీస్తారు కదా, తీసిన తర్వాత అందులోనే వెజిటేబుల్ కర్రీ వండుతారు, అందులోనే సాంబార్ వండుతారు అనమాట. కుండల్లోనే వండాలి. అండ్ ఇక్కడ రుబ్బు రాయితోటి అన్నయ్య వాళ్ళందరూ పూర్ణం రుబ్బేస్తున్నారు. అండ్ అందరూ కలిసి ఇక్కడ బొబ్బట్టు చేస్తున్నారు అనమాట. బొబ్బట్లు తీసుకొని వెళ్ళేటప్పుడు హస్బెండ్ నేమ్ చెప్పి తీసుకొని వెళ్ళాలన్నమాట. అది కాన్సెప్ట్ చాలా ఫన్నీగా అనిపించింది. ఐ డోంట్ నో, లైక్ అంత ప్రాసెస్ రికార్డ్ చేయలేకపోయాను, ఏమైందో ఏంటో తెలీదు, టోటల్గా డీహైడ్రేట్ అయిపోయాను. ఐ వాజ్ సో సిక్ ఆన్ దట్ డే, కూర్చోలేకపోతున్నా, నించోలేకపోతున్నా. లైక్ కజిన్స్ రికార్డ్ చేసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. సో ఐ వాజ్ టోటలీ ఆన్ రెస్ట్ మోడ్ ఆన్ దట్ డే అనమాట. చాలా ఫీవర్ వచ్చేసింది సడన్గా, చాలా యాక్టివ్గా ఉన్నాను. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ సడన్లీ అనేది. గాడ్ షుడ్ నో అబౌట్ ఇట్. సో యా, దెన్ ఆఫ్టర్ ఇక్కడ బొబ్బట్లు చేసినవన్నీ ఇలా దోతిలో వేసుకుంటాం అనమాట. చాలా చేస్తాం కాబట్టి ఇలా దోతిలో వేస్తారనమాట మా ఊరు సైడ్. సో అలా దోతిలో వేసుకుంటాం. ఏంటివి చిరిగిపోయాయి అనుకోకండి, లైక్ అది రాయితో రుబ్బారు కాబట్టి కొంచెం ఏంటంటే స్టార్టింగ్ కొంచెం పప్పు ఉండడం వల్ల అలా చినిగిపోయి తర్వాత చాలా బాగా వచ్చాయి. అండ్ కుండలకి పూజ చేసేసుకున్నారు
వండిన నైవేద్యానికి. అండ్ మమ్మీ ఇక్కడ ఏమంటారు ఫ్లవర్స్ తలపైన పెడతారనమాట మాకు, అట్లా దాన్ని ఏమో అంటారు, నాకు రావట్లేదు. అండ్ తమ్ముడు జ్యోతి మోసారనమాట. జ్యోతి మోసేటప్పుడు అలా క్లాత్ వేసి తీసుకొని వస్తారు టెంపుల్లోకి. తీసుకొని వచ్చిన తర్వాతకి జ్యోతి మోసుకొని, తమ్ముడు పెద్దోడు కాబట్టి మోసుకోవాలి. అండ్ 5 చుట్లు తిరిగిన తర్వాతకి ఆ దీపాన్ని దేవుడి దగ్గర సమర్పిస్తారనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరూ కట్నాలు పెడతారనమాట అలాగా హారతి పళ్ళెంలో. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ పెద్దనాన్న పూజ చేసేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టి అంతా పూజ చేసేస్తున్నారు. ఇలా ఉంది గైస్, చాలా బ్లెస్డ్గా అనిపించింది ఆ రోజు నాకు. లైక్ దో ఐ వాజ్ సిక్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఆల్ దిస్ వైబ్, బట్ ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ ఆన్ ద డే ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ప్రాసెస్. లైక్ ఇక్కడ ఏంటంటే తమ్ముడికి అమ్మమ్మ వాళ్ళ చేతితో బట్టలు పెట్టాలన్నమాట. అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు. అండ్ బిఫోర్ ధోతి కట్టుకున్నాడు కదా, అవి కూడా అమ్మమ్మ వాళ్ళు పెట్టాలన్నమాట. అవి కూడా అమ్మమ్మ వాళ్ళే పెట్టారు. అండ్ ఇక్కడ బొబ్బట్లు అండ్ లంచ్ అంతా చేసేస్తున్నాం అనమాట. ఇట్స్ మై డ్రీమ్ ఇలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒకే దగ్గర లంచ్ చెయ్యాలనేది. సో ఆ రోజు ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్, అక్కడంతా అడవి ఉంటుంది, వాటికి ఫుడ్ అంతగా ఎక్కువ ఉండదని చెప్పేసి వచ్చిన డాగ్స్కి అన్నిటికీ ఫుడ్ పెట్టేసామన్నమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బై సీయింగ్ ఆల్ దిస్ స్టఫ్ బై మై డాడ్ అనమాట. సో మిరాకిల్ ఏంటో తెలుసా, ఆ రోజు నేను అలా కూర్చొని ఉన్నాను, ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అంతా చేసి హనుమంతుడు సన్లో కనిపించాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో అందరిని పిలిచి చూపించాను అనమాట. దట్స్ ద మిరాకిల్ ఆన్ ద డే. సో హనుమంతుడు వచ్చి సన్ రూపంలో మాకు బ్లెస్ చేసినట్టు అనిపించింది. వీ ఫెల్ట్ సో 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 హ్యాపీ బై సీయింగ్ దట్. ఆల్మోస్ట్ 6 అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడు 10 o'clock వెళ్ళిపోయాము అనమాట. సో వీఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇలా జరిగింది గైస్, మా హనుమంతుడు దేవుడు ఇలా చేస్తారనమాట మా సైడ్. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూస్తారు కదండి, కర్ణాటక స్టైల్లో హనుమంత్ దేవుడిని అలా చేసుకుంటారనమాట. ఐఎమ్ సో సారీ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. లైక్ స్టార్టింగ్ నుంచి అంత రికార్డ్ చేసుకుంటూ వచ్చాను, లైక్ అంతా చూపించాలి అని చెప్పేసి. బట్ నేను అక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మై బాడీ బికేమ్ టోటలీ డీహైడ్రేటెడ్. దో ఐ వాజ్ టేకింగ్ ORS, దో ఐ వాజ్ టేకింగ్ లాట్ ఆఫ్ వాటర్, మై బాడీ బికేమ్ డీహైడ్రేటెడ్ అనమాట. ఆ వెదర్లో నేను లైక్ ఆ హాట్నెస్లో నేను ట్రావెల్ చేయడం వల్లనో ఎందుకో ఏంటో తెలియదు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్ ఆల్సో. దట్స్ ద రీజన్ ఐ డింట్ రికార్డెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. నేను ఏదైతే రికార్డ్ చేశానో అది మీ ముందు ఇలా పెట్టాను అనమాట, వీడియో ఎడిట్ చేసి. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షో యూ ఆల్ ద ప్రాసెస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పక్కా రికార్డ్ చేసి చూపిస్తాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి నాకు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ టు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే అండ్ ఎంతో కొంత యూస్ఫుల్ అయినట్టయితే. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Sagi signing off for the day. Bye-bye.